నమస్కారం. శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం అండి. శర్మ గారు, మరి అలాగే ఒక కాలర్ తో మాట్లాడుతూ గరుడ పచ్చ పెట్టుకోండి ఇన్ని క్యారెట్స్ అని అన్నారు కదా, అంటే రత్నాలు పెట్టుకునేటప్పుడు ఇన్ని క్యారెట్స్ అని ఖచ్చితంగా ఉంటుందా? తక్కువ క్యారెట్స్ పెట్టుకోవడం వల్ల తక్కువ ఫలితాలు, ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ఇలా ఉంటాయా? అలాగే మరొక చిన్న సందేహం, జ్యోతిష శాస్త్రం ఎవరైనా చెప్పొచ్చా అని అడిగితే మీరు వివరాలు చెప్పారు కదా, మరి జ్యోతిషం నేర్చుకోవాలనుకునే వారు కూడా రత్నధారణ చేయాలి, ఎందుకంటే మీరు చాలా రత్నాలు ధరించున్నారు కదా? మేము ధరించి ఉన్నామండి చాలా రత్నాలు. దీనికి కారణాలు బోల్డని ఉన్నాయి. ఇది ఒక పెద్ద కథ చెప్తే పెద్ద కథ అయిపోతుంది. అందుకని ఇక్కడ జ్యోతిష్యమే సాధనగా చేయాలి. మా పూర్వీకుల నుండి వచ్చిన శాస్త్రంగా భావించి ఒకవేళ పలానా వ్యక్తి నేను చేస్తాను, దీని ద్వారా జీవనోపాధి చేయాలనుకున్నప్పుడు వాడు జ్యోతిష్యపరంగా ఒకవేళ కానీ బుధుడి స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు అదే చేయాలని ఒక ప్రొఫెషనల్గా సెట్ అవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన రత్నాన్ని కూడా మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, మంత్రాన్ని కూడా సాధించబడింది. ఈ రెండింటికి శ్రీ విద్యలో ఏం చేస్తాం, గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో కానీ రావడానికి ప్రయత్నం చేస్తే జాతకానికి అతీతంగా ఒక శక్తి అనేది శరీరంలో ప్రవేశిస్తుందన్నమాట. ఆ శక్తి ద్వారా మనం చక్కగా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా వచ్చిన వాళ్ళు చాలా మందిలో నేను కూడా ఒకనమాట. ఆ విధంగా విద్యను నేర్చుకుని ముందుకు వచ్చినవాడు అనమాట. అంచేత ఇటువంటి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత రత్నధారణం అంటే ఏ బుధుడు బలహీనంగా ఉన్నాడు అనుకున్నాను కాబట్టి ఇక్కడ బుధుడు సంపూర్ణ బలంతో ఉండాలి, మేధస్సుతో ఉండాలి. కాబట్టి ఒకవేళ బుధ గ్రహస్థితిగతులు చూసుకుంటే పచ్చ కూడా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. జ్యోతిష్యం చెప్పేవాళ్ళ చేతిలో ఎప్పుడూ మనకు పచ్చ వంగ కనబడుతూనే ఉంటుంది. సో ఆ విధంగా పచ్చ పెట్టుకుంటే మేధస్సు ఎప్పటికూ బలహీన పడకుండా చక్కగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ మొదటి రెండు కార్యక్రమాలు. తర్వాత మూడోది మీరు అడిగింది ఏంటంటే ప్రశ్న ఇంకోటి అడిగారు, జ్యోతిష్యులు రత్నాలు ధారణ చేయొచ్చని. తర్వాత ఇంకో ప్రశ్న కూడా మీరు అడిగినారు, క్యారెట్స్ ఖచ్చితంగా చెప్పారు కదా. ఈ క్యారెట్స్ అంటే ఇప్పుడు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 100 mg 200 mg 300 mg 500 mg అని చెప్పి రాసిన క్యాప్సిల్స్ ఇస్తుంటారు మన టాబ్లెట్స్. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న రుగ్మతను బట్టి ఎన్ని ఎంజీలు క్యారెక్టర్స్ పెట్టుకోవాలా, మనకి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తున్నాడు, ఏ విధంగా డాక్టర్ అంటున్నాడు. అదేవిధంగా జ్యోతిష్యంలో కూడా మనం ఎప్పుడైతే డిగ్రీస్ చూసుకున్నప్పుడు అంటే గ్రహం ఉండే స్థితిగతులను బట్టి, బలహీన స్థితిని బట్టి అటువంటి ఆ గ్రహం మీద మనం ఏ గ్రహం యొక్క బలం పెంచాలనుకుంటున్నాం, ఆ గ్రహం మీద పాపగ్రహ దృష్టి ఏ విధంగా ఉందో చూసుకుని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది అనలైజ్ చేయడం అనేది ఒక గొప్ప విద్య అన్నమాట. జ్యోతిష్యం చెప్పడం వేరు, ఎటువంటి రత్నం ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవడం అని చెప్పి అనలైజ్ చేసి చెప్పడం అనేది విశేషమైన స్థితి అన్నమాట. ఇవి రెండు తెలుసుకొని మనం చెప్పగలిగితేనే అప్పుడు రిజల్ట్ కూడా చక్కగా అక్యురసీగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ మనకు అనుభవంతో కొంత తెలిసినా, చదువుకోవడం వల్ల కొంత తెలిసినా, అన్నిటికంటే ముందు ముఖ్యమంటే వేద విద్య అన్నాం కాబట్టి ఏదైనా ఉపాసన పద్ధతిలో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ సంపూర్ణ బలం ఇస్తాయన్నమాట. ఆ విధంగా ఉన్న వ్యక్తుల ద్వారా మీరు జ్యోతిషం తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు ఉన్న ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే కాబట్టి మీ ఏ సమస్యన ఒక పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాగలిగితే ఇక్కడ మంతా సున్నాని శర్మ గారి యొక్క ఆశ్రమంలో మీకు అన్నీ కనబడతాయి కాబట్టి డెఫినెట్గా రండి, ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మా పేరు సామ్రాజ్యం అండి. మా అమ్మాయి గురించి తెలుసుకుందామని. వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 90 అక్టోబర్ 13 అండి, శనివారం. అక్టోబర్ 13, 1990. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం అంత గుర్తులేదండి. సుమారుగా చెప్పాలమ్మా. సుమారుగా అంటే 6 దాటిన తర్వాత 7 లోపు అండి. అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత 7 లోపు. సాయంత్రమేనా? ఉదయం పూట అండి. ఉదయం. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? గుంటూరు జిల్లా అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే ఆ అమ్మాయికి తండ్రితోటి కొంచెం మాటల విభేదాలు ఉన్నాయండి. ఓకేనండి, ఓకే అండి. కుటుంబంలో ఇబ్బందులు, తండ్రితో విభేదాలు అంటున్నారు కదా, మాట్లాడండి. మంతా సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి. అమ్మ, మీ అమ్మాయిది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి శుక్రమాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. 2014 ఫిబ్రవరి 15 తర్వాత సమస్యలన్నీ పరిష్కారమై ఒక రాజమార్గంలో ముందు వెళ్లే అవకాశం ఉంది. ఈ దశ లగ్నాధిపతి దశానాథుడి యొక్క ఇది నడుస్తుంది, లగ్నాధిపతి యొక్క దశ నడుస్తుంది. అంచేత ఇక్కడ యోగం చాలా బాగానే ఉన్నది. 12th హౌస్లో అంటే 12వ ఇంట్లో ఉన్న శుక్రుడు యొక్క ప్రభావం వల్లంటే రవితో కూడా కలిసి ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన స్థితి ఉన్నప్పటికీ 2014 ఫిబ్రవరి తర్వాత బాగుంటుంది. ఒకటి చేయవలసిన పని ఏంటి, ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నించేలా కాబట్టి ఒక్కసారి చండీ హోమము ఇంట్లో మీ వాళ్ళందరి చేత పండితులతో చేయించుకొని ఆ హోమ ప్రసాదం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఇంటిలిపాదికి శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేద్దాం. ఓకే అండి. శర్మ గారు, మరి అలాగే కొంతమంది ఉద్యోగంలో స్థిరత్వం లేదు, అదొక్కటే సమస్య. మరి కొంతమందికి ఆర్థిక సమస్య, కొంతమంది జాయింట్ ఫ్యామిలీతో ఉంటారు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు సమయానికి మరి అనుసరించి మరి వారికి సమయం కేటాయించాల్సి కూడా ఉంటుంది కదా. మరి పర్యటనలో భాగంగా అలా కేటాయించే అవకాశం ఉందా? పర్యటన వివరాలు మరొకసారి చెప్పండి. డెఫినెట్గా ఈ 13, 14, 15 తారీఖులో ఉన్న మొహమాటం లేకుండా చెప్తున్నాం. 13, 14 తారీఖులు ఆల్రెడీ బుక్ అయిపోయాయి చాలామంది.
15వ తారీఖు కూడా ఉంది. 16వ తారీఖు ఎక్స్టెన్షన్ చేస్తున్న కారణం ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ చూసి ఎవరైనా వస్తారు, వచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవడానికి నిరాశపరచకూడదని మనం 15వ తారీఖు కాకుండా 16వ తారీఖు ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే నిన్నటి వరకు చూస్తే అందరూ బుక్ అయిపోయి వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టాలు కూడా ముందుగా పేర్లు నోట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను 10 మంది చెప్తే రోజుకి 15 మంది అయ్యారు ఇప్పుడు. ఈ 15 మంది అంటే చాలా కష్టం, ఎందుకంటే ఉన్న సమయం తక్కువ. అంతమంది చెప్పాలంటే వివరంగా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తున్నాము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి రావడం జరుగుతుందండి. నేను అలాగే చెప్తున్నాను అందరికీ. సో దట్ ఏంటంటే భార్యాభర్తల పిల్లలు అందరి గురించి వివరంగా ఒక గంట సేపు పూజ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయండి. ఏ సమస్య అయినా చుట్టవాళ్ళది కానీ ఎవరిదైనా సమస్య అయినా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కానీ రాగలిగితే మాత్రం డెఫినెట్గా ఫలితం ఉంటుంటే ఒక గంట కాలంలో బోల్డని విషయాలు తెలుసు. ఇది మీ జీవితం, మీ సమస్య పరిష్కారం అనేది ఒక చోట దొరుకుతుంది. ఒక నమ్మకంతో మీరు వస్తారు. వచ్చినప్పుడు ఏదో ఒక పాయింట్ 2 పాయింట్లు చెప్పి ఇంతటితో అయిపోయిందని చెప్పామనుకోండి, నిరాశతో మీరు మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుచేత వివరంగా ప్రతి భావంలో ఉన్న సమస్యలు, ఒక మంత్రం గురించి, ఒక రత్నం గురించి, ఒక యంత్రం గురించి, అసలు మీ జాతకంలో ఉన్న సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం అనేది విశ్లేషంగా ఉంటుంది. కాబట్టి విజయవాడ వాళ్ళు వస్తారు కానీ గుంటూరు, ప్రకాశము, కృష్ణా, నెల్లూరు, ఒంగోలు అంతా విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరూ కూడా రావచ్చు. వచ్చి ఒకరోజు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా కారణం అదేను. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి మాకు చెప్పడం వల్ల ఓ రోజు ఎక్స్టెండ్ చేస్తాం. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఇంకో పర్యటన చేస్తాము. బట్ ఈ పర్యటనలో మాత్రం 3 రోజుల దగ్గర 4వ రోజు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అవకాశం సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కొంచెం ఫాస్ట్గా మాట్లాడండి. 6/11/76 అండి. 6/11/76. చెప్పండి, సమయం చెప్పండి. 9:30 PM అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? కర్నూలు జిల్లా, కర్నూలు టౌన్. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సెటిల్మెంట్ లేదండి నాకు. కొద్దిగా ఎందుకు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? జాబ్ చేసి నేను రియల్ ఎస్టేట్ కొద్దిగా డబ్బులు పెట్టి ఇరుక్కునే రాలేదు. ఓకే అండి, అర్థమైందండి. మీరు ఏమాత్రం బాధపడకండి. లైఫ్ సెటిల్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, శర్మ గారు తెలియజేస్తారు, వినండి. అయ్యా, మీది ఇక్కడ భరణి నక్షత్రం అయింది, మేషరాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ మిథున లగ్నం అయింది, ధనస్థానంలో శని, వ్యయంలో గురుడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్య. ఆ విధమైన జీవితంలో మీరు నడుస్తుంది. ఒక అడుగు ముందు వేయాలంటే 4 అడుగు వెనకాల లాక్కుపోతుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే 2013 జూన్ నుండి రాహుదశ నడుస్తుందండి. దీని తోడుగాను ఈ రాహు అనేవాడు ఈ లగ్నాన్ని సంపూర్ణంగా పంచమ స్థానం నుండి బలహీనంగా రవితో కలిసి, చాలా కుజుడితో కలిసి, 4 రకాల పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అన్నమాట. వాడు అక్కడ అందరినీ పాడు చేస్తాడు, వాడు పాడైపోతాడు. అలాగున్నవాడు ఇక్కడ సంతాన విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాహు గాయత్రి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నోహ రాహు ప్రచోదయాలు. ఈ రాహు గాయత్రి మంత్రం రోజు కనీసం తక్కువలో తక్కువ 108 నిమిషాలు, మ్యాక్సిమం 1 సహస్రమైన చదవడానికి ప్రయత్నించండి. కనీసం 15 నిమిషాలు పడుతుంది సహస్రం చదవడానికి. ఈ విధంగా చదువుతూ ఉండడం వలన అంటే రాహు యొక్క పీడనం మీ మీద పడకుండా కొంచెం బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు బుధుడికి సంబంధించిన పచ్చాన ఒక రత్నం మేధస్సు పెరగడానికి చేస్తే ఈ బుధుడి యొక్క ప్రభావంతో కూడా ఏదో రకమైన ఆర్థిక వనరులు సమకూర్చి నిత్యము ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రాహు మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో రాహు యొక్క దోషం నుండి యోగంలోకి మారిపోతాడు. మాయలోకి తీసుకెళ్ళి మాయతో కూడిన ధనాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మోసం కాదు, మాయ వేరు, మోసం వేరు ఇక్కడ. సో మాయతో కూడా ధనం ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తుందో మీకు మళ్ళీ మనసు ఆనందకరంగా ఉండడం, తర్వాత అన్ని సెటిల్మెంట్స్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. ఇది 2014 ఫిబ్రవరి నుండి కొంచెం బలం ఎక్కువగానే ఉంది. ఇప్పటి నుండి ఈ ప్రయత్నం చేయండి, పచ్చరత్నం పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాల పర్సనల్ నంబర్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు కాంటాక్ట్ చేయగలిగితే వివరంగా మీకు చెప్పగలుగుతారు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.